మాట్లాడుతురమ్మని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మేధాసుని స్వరాన్ని తాకు ప్రభా. బుద్ధిహీనుడు, బలహీనుడు, సాయిలు పడుతున్నాడు, క్షమించు, కడుగు, పవిత్రపరచు. మీరు నోరెండి మాట్లాడుతురండి. ఎబ్రోన్లో పరిచయం బడి స్తోత్రాలు. అక్కడ తండ్రి ఎస్పిఎస్ పీటర్ గారు మీ దాసుని మహిమను పిలుచుకున్నారు. సంఘం, కుటుంబం క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆదరణ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయ చూపించండి, కార్యం జరిగించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ ఇల్లు నిండినట్లుగా మీరు మీ ఇంటికి నీ ప్రజలను దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. బ్లెస్సి గోమ్స్ను కూడా జ్ఞాపకం చేసుకుని ఆత్మతో ముద్రించి ఆకలి తీర్చండి. అలాగే తండ్రి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. సరళక్కను జ్ఞాపకం చేసుకో, ఆరోగ్యం దయచేయండి. కాంతమాటిని జ్ఞాపకం చేసుకో. కుపయంకులు ఇస్తేరాంటిని కూడా జ్ఞాపకం చేసుకో. సత్యరాజంకులు జ్ఞాపకం చేసుకో. లలితమ్మాటిని జ్ఞాపకం చేసుకో. రఘు బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఇలాగ అనేక మంది బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, ఎవ్వరు ఖాళీగా ఉండి తండ్రి నీ ఇల్లు పోగొట్టుకోకుండా నష్టపోకుండా సహాయం చేయండి ప్రభా. ప్రతి వారిని ఇంట్లో ప్రవేశించి దేవుని వాక్యమని ఫలించడానికి దయ చూపించు. మీ దయను నమ్మకత్వాన్ని కోరుతున్నాం. నీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ రక్త ప్రోక్షణకు వస్తున్నాం. అద్భుతం చేయండి, మెరాకిల్ చేయండి. చక్కగా నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మీరు ముచ్చటించండి, సహాయమును చేయము తండ్రి. ఒక తండ్రి కుమారులుగా ఒక రాజ్యానికి వారసులుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినారు. నిలబడుతుండగా సహాయం చేయండి. మందిరం అంతా ధూపం చేత నింపు. నీ నామానికి మహిమ తెచ్చుకో. కావలసిన కృప అనుగ్రహించండి. అద్భుతం చేయండి. లైవ్ ద్వారా దేవుని వాక్యం వినడానికి ఆన్లైన్లో ప్రవేశించి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకో. అందుబాటులో ఉన్న వారందరూ కూడా నీళ్లు నిండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దూరం దగ్గర ఉన్న శాలయం బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఆరంభం ముగింపు మీ అధికారానికి అప్పగించుకుంటూ మందిరం అంతా ధూపం చేత నింపమని, మందిరంలో ప్రవేశించే బిడ్డలందరికీ కూడా వినే చెవులు, గ్రహించే మనస్సు మీరు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మా చుట్టుపక్కల సంఘాల్లో జరుగుతున్న పరిచర్య ఎంత దీవించము. వచ్చే నెల మొదటి వారం కంబైన్డ్ యూత్ మీటింగ్ కొరకై సిద్ధపరచు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పరిచర్య కూడా దయ చూపించు, సహాయం చేయండి. 3వ ఆదివారం పరిచర్యను కూడా మీరు దీవించి సహాయం చేయమని యేసు ఆరక్షణ పేట స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. అన్నారండి పాట సంఖ్య 'మహాదేవుడవు వీవే'. ఈ వెనక్కి పక్క పాటల్లో ఒకటో పాట పాడుకుందాం. దేవుడు నీవే, సర్వదర్శి, సర్వజ్ఞాని. సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే, సర్వవ్యాపి యేసు నీవే. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే,
సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు. నీదు కార్యములు అద్భుతములు, గొప్పది నీ ఆలోచన, నీదు సంకల్పం బలమైనది. సర్వ సృష్టికి కర్తవు నీవే, నీవే సర్వమందు ఉన్నవాడవు, నీవే సర్వమందు ఉన్నవాడవు. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. గత దినములు స్మరించగా, గొప్పది నీ ఐశ్వర్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి. గత దినములు స్మరించగా, గొప్పది నీ విశ్వాస్యత, మమ్ము కాపాడి సంరక్షించితివి. దయా కిరీటము మాకిచ్చితివి, మమ్ము ఆనందింపజేసితివి, మమ్ము ఆనందింపజేసితివి. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. విడచితివి ప్రత్యేకతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిని. సంఘ క్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి. మాదునే పాములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. విడచితివి ప్రత్యక్షతను, ఎన్నోసార్లు నిన్ను దుఃఖపెట్టితిమి. సంఘ క్రమమును లెక్క చేయక, ఆత్మీయముగా నష్టపోతిమి. మాదునే పాములను బాపుము, మమ్ము క్షమించి సరిచేయుము. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే. రానున్న దినములలో స్థిరముగానున్న దయ చూపుము. నన్ను నీకే అర్పించుకొందును, నీదు మాటకు లోబడెదను. నేడే నాతో మాట్లాడుము. రానున్న దినములలో స్థిరముగానున్న దయ చూపుము. నన్ను నీకే అర్పించుకొందును, నీదు మాటకు లోబడెదను. నేడే నాతో మాట్లాడుము, నేడే నాతో మాట్లాడుము. మహాదేవుడవీవే, మహాదేవుడవీవే.
పరిచేదను నిన్నే బహుమానముగా పొందేదను మహామహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడగలదు సంపూర్ణముగా నన్ను సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదను నిన్నే బహుమానముగా పొందేదను నిన్నే బహుమానముగా పొందేదను మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే మహాదేవుడవివే మహాదేవుడవివే 765 పాట సంఖ్య 765 కొత్త పుస్తకం సాంగ్ నెంబర్ 765 పాత పుస్తకంలో సాంగ్ నెంబర్ 749 749 నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకే సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే ఈ సేవ చేయుటకై అంగీకరించు నేడే ఈ సేవ చేయుటకై ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు ఆత్మ ప్రాణ దేహము తలంపులు క్రియలు అన్నీయు నీ కోరకే గైకొనుము యేసువా అన్నీయు నీ కోరకే గైకొనుము యేసువా జీవించగోరితి నీ కోరకే నీకే మహిమా ఘనత జీవించగోరితి నీ కోరకే నీకే మహిమా ఘనత నా సర్వమైన ప్రభు అర్పించుకొందు నీకై అంగీకరించు నేడే ఈ సేవ చేయుటకై అంగీకరించు నేడే ఈ సేవ చేయుటకై వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో వెలిగించు నా జీవము నింపుము నీ ప్రేమతో నీ కృపతో నడచేదాను మెండైన నీ శక్తితో నీ కృపతో నడచేదాను మెండైన నీ శక్తితో ఘనపరచగోరితి నీ నామమును నీకే మహిమా ఘనత
గణపరచ గోరితిని నీ నామమును, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవా చేయుటకై. నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా కాళ్ళు చేతులెల్లా నీ సేవ కర్పింతును, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము, నా నాలుక నిత్యము నిన్ను స్తుతింపనిమ్ము. మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. మనసారా ప్రేమింతు నిన్ను ప్రభువా, నీకే మహిమా ఘనత. నా సర్వమైన ప్రభు అర్పించుకుందు నీకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై, అంగీకరించు నేడే నీ సేవ చేయుటకై. పాడు సంఖ్య కొత్త పుస్తకంలో 641, పాత పుస్తకంలో 628. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా. కొత్త పుస్తకంలో సాంగ్ నెంబర్ 641, పాత పుస్తకంలో సాంగ్ నెంబర్ 628. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. మనమందరమును ఆయన సేవను ఏకమై సదా చేసెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు పిలచెదము. అందరి ఎడల ప్రేమ చూపెదం, యేసు చెంతకు చేరెదము. అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో రాజమార్గము చూపెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు
కొరకే జీవింతుము. సాతాను దుర్గమును పడగొట్టి ఇక యేసు కొరకే జీవింతుము. ఈ లోకమంతట ప్రభు యేసు నామమును ఎల్లవేళలందు చాటెదము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహము ప్రభు సేవకే ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును, అతి వేగముగా సేవ చేతుము. యేసు క్రీస్తుని శిష్యులముగా విశ్వాసముతో సాగెదము. చివరిగా పాట పుస్తకంలో 8 భాగములో 7వ పాట, సాంగ్ నెంబర్ 7, ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారి. 8 భాగములో 7వ పాట లాస్ట్లో. ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను. ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను. ఆయనమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయని. ఆయనమందు యేసు వచ్చెను నా జీవిత రాజాయని. ఆని రుచికి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగితిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటినే కాచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటినే కాచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకొసగెను నా జీవితమే మారెను. శత్రువు ఎదిరించి పోరాడెను, విజయము పొంద బలమొందెను. శత్రువు ఎదిరించి పోరాడెను, విజయము పొంద బలమొందెను. ప్రభువుతో లోకము
లోకము జయించెదను. ఆయనతో జీవించెదను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు అలలంకొలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నా సంతోషం సముద్రపు అలలంకొలి పైకి ఉప్పొంగి ఎగయుచుండే. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెను. నూతన జీవము సగెను. నన్ను పిలచి ఎన్నో మేలులు చేసెను. నూతన జీవము సగెను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవితమే మారెను. ఆనందమందు యేసు వచ్చెను. నా జీవిత రాజాయెను. ఆనందమందు యేసు వచ్చెను. నా జీవిత రాజాయెను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను. నా జీవిత రాజాయెను. మనం బైబిల్ ఎత్తి తెలుగులో పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మనం దేవుని వాక్యం ధ్యానించే ముందు చిన్న ప్రార్థన. మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు వైపు చూద్దాం. ప్రభువులకు తండ్రి స్తుతిస్తూ ఉన్నాం. హెవెన్లీ ఫాదర్ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీ కొరకు అనేక మంది చేరి రావడానికి మీరు మాతో కృప చూపిస్తూ వచ్చినారు. వందనాలు. పాటలు ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీ నామునకు మీరు మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ధ్యానించుటకై మీ దాసుడు బుద్ధిహీనుడిగా బలహీనుడిగా సాగిలపడుతున్నాడు. క్షమించు, కనికరించు. మీ రక్తంతో కడుగు, పవిత్రపరచు, కాలిచి నీ ఆత్మతో నింపు. పరలోకం నుండి నీ మాటలు విడుదల చేసి నువ్వే నోరేయండి, మాట్లాడుతురండి. నీ వాక్య భాష చేత నీ ప్రజలతో మీరు చక్కగా ముచ్చటించండి. నా స్వరాన్ని మీరు తాకండి, మైకును మీరు తాకండి. యంత్ర శబ్దం ద్వారా వినేవారిలో తన కార్యం జరిగించండి. యెషయా 16, నిర్గమం 4:12, కీర్తన 81:10, మత్తయి సువార్త 10 వాగ్దానం ఆధారం చేసుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయమని ఇంకా అనేక మంది నీ బిడ్డలు ఆహ్వానించబడుతున్నారు. తీసుకుంటామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్.
దిన భాగం ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్. ఎఫెసీయులు రాసి పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఈ దినం మన కొరకై దేవుడిచ్చిన భాగం 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. The book of Ephesians chapter 5 verse 1 to 14. 14 వచనాలు మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. 1 నుండి 14 వచనాలు మనం వచనం మార్చి వచనం చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రిమల వాసు ఆన కొరకు తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. 4వ వచనం. మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయముగా తెలియను. 6-7. విధమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరుచుకుని ఇట్టి క్రియలను దేవునికి అదివేల వారికి వచ్చు గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకూడదు. 8వ వచనం. మీరు పూర్వముందు చీకటి అయి ఉంట్రి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. 9వ వచనం. వెలుగు ఫలం సమస్తమైన మంచితనం నీతి సత్యమైన వాటిలో కనబడుచుంది. 10వ వచనం. గనుక ప్రభుకి ఏది భీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. 11వ వచనం. పాలివారై ఉండక వాటిని ఖండించుడి. 12వ వచనం. ఏలైనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమును జరిగించు పనులను గూర్చి మాట్లాడటేను అవమానకరమై ఉన్నది. 13. స్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. 14వ వచనం. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రిస్తున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తుని మీద ప్రకాశించుని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి పౌలు అపోస్తలుడు ఇందులో 7 విషయాలు తెలియజేస్తూ ఉంటున్నాడు ఎఫెసీయులకి. కాబట్టి కావున ప్రియులైన పిల్లల వలె, మొదటి వచనం, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. 2వ వచనం ఆఖరి లైన్, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కాబట్టి ప్రియులైన పిల్లల్లాగా ఉండడానికి, దేవుని పోలి నడుచుకోవడానికి, ప్రేమ కలిగి నడుచుకోవడానికి. ఇక్కడ ఇంకో మాట ఉంది 10వ వచనంలో, ఒకరు చదవండి. కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. వెలుగు సంబంధుల వలె నడుచుకో, దేవుని పోలి నడుచుకొనుట, ప్రేమ కలిగి నడుచుకొనుట, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుట. కాబట్టి కొన్ని 5 విధమైనటువంటి నడకను వారికి 7 విధముల నడకను పౌలు అపోస్తలుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాంటి వారు దేవుని పోలి నడుచుకుంటారు? 3 నుంచి 8 వచనాల్లో రాయబడింది. 3 నుంచి 8వ వచనం, అలాగే 11వ వచనం. ఏవి చేయకూడదు ఈ 3 నుంచి 8వ వచనం వరకు, అలాగే 11వ వచనంలోను ఏమి చేయకూడదో ఈ వచనాలలో రాయబడి ఉంది. అపవిత్రమైనది ఏది కూడా 3వ వచనంలో అందులో రాయబడిన జారత్వము, ఏ విధమైన అపవిత్రత, లోభము,
ఇట పేరు ఎత్తకుండడమే మంచిది. ఇది పరిశుద్ధులకు తగినది అంటాడు. పరిశుద్ధులు ఏం చేయకూడదు? జారత్వంలో ఉండకూడదు, ఏ విధమైన అపవిత్రతలో ఉండకూడదు. కాబట్టి లోభము మనిషిలో ఉండకూడదు. విశ్వాసులు వాటి పేరు కూడా ఎత్తకూడదంట. ఇది పరిశుద్ధులకు తగింది అంటాడు 3వ వచనంలో. 4వ వచనంలో ఇవి మీకు తగవు అంటాడు. 4వ వచనంలో ఇవి మీకు తగవు. ఏవి తగవు? ఏవి తగవు అంటే బూతులు, పోకిరి మాటలైన, సరసాలు అంటే జోకులు వేసుకోవడం, అంటే దైవత్వానికి విరోధమైనటువంటి సరసోక్తులు, జోకులు వేసుకోవడము, అవి మన నోట రాకూడదు, అవి తగవు అంటాడు. 6-7 వచనాల్లో అటువంటి వారితో పాలివారిగా ఉండకూడదు. పరిశుద్ధులకు తగింది తగనివి, పరిశుద్ధులకు తగనివి, పరిశుద్ధులు పాలివారిగా ఉండకూడనివి, వ్యర్థమైన మాటలు, తర్వాత మోసపరిచే క్రియలు, ఇలాంటి వారితో మనం పాలివారై ఉంటే దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత వస్తుంది. ఒకప్పుడు అంటాడు, ఒకప్పుడు ఇవన్నీ మీకున్నాయి 8వ వచనంలో. అప్పుడు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు వెలుగులో ఉన్నారు అంటాడు. ప్రభువునందు వెలుగులో ఉన్నారు. 11వ వచనంలో నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించాల. చూడండి, పరిశుద్ధులకు తగనివి, తర్వాత పాలివారై ఉండకూడనివి, తర్వాత చీకటిలో ఉండకూడనివి, తర్వాత ప్రయోజనం లేనటువంటి వాటిలో మనం జీవించకూడదు. ఇప్పుడు మనం దేవుని పోలి నడుచుకోవడం, యువర్ లైక్ బిలౌడ్, ప్రియులైన పిల్లల వలె. సో యువర్ లైక్డ్ బిలౌడ్, ప్రియులైన చిల్డ్రన్. కాబట్టి ప్రియులైన పిల్లలు క్రీస్తుని పోలి లేదా దేవుని పోలి నడుచుకొనుట. 5వ అధ్యాయం 1వ వచనం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. వి షుడ్ వాక్ లైక్ గాడ్, దేవుని పోలి. వి షుడ్ వాక్ లైక్ గాడ్, దేవుని పోలి నడుచుకునుట. ఎలాగా? దేవుడు ఎలా నడుచుకుంటున్నాడు అలా నడుచుకోవాలా. మాట అర్థం ఏంటంటే దేవునిలాగా నడుచుకోవడం. వి షుడ్ వాక్ లైక్ గాడ్, దేవునిలాగా. దేవుడు ఎలా నడుచుకుంటాడో అలా నడుచుకోవడం. దేవుడు ఎలా 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ వచనం, 22వ అధ్యాయము 5వ వచనం, యెహోషువ గ్రంథం, ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 22 వర్స్ 5. చూడండి, 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 5వ వచనంలో ఆఖరి లైను, ఆయన సేవించుచు యెహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రం అనుసరించి అది నడుచుకొనుడి. ఎవరైతే దేవుని గ్రంథం బైబిలు సేవకులు దేవుని వాక్యములో ఉండి చూపిస్తుంటారో ఆ వాక్యమును అనుసరించి నడుచుకొనడమే దేవుని పోలి నడుచుకోవడము. వాక్యమునకు విరోధముగా నడుచుకుంటే దేవుని పోలి నడుచుకోలేం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ద బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 2 వర్స్ 7. కొన్ని మాత్రం చూద్దాం. దేవునికి ఆధారమైనటువంటి వాక్య భాగములు. 2వ అధ్యాయం కొలసీ పత్రిక 7వ వచనములో ఈ మాట, ఒక్క మాట మనం చదువుకుందాం. చదవండి, 7వ వచనము. కావున అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, కింద లాస్ట్ లైన్, ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనలో ఉండి,
వాక్యమును అనుసరించి. అంటే ఆయనలో ఎవరుంటారు? ఆయనను ప్రేమించువారు, ఆయన ప్రేమలో వేరుపారిన వారు, ఆయన ఇంటి వలె కట్టబడుచున్నవారు, ఆయన మాటకు విధేయత చూపువారు. ఓ ఎఫెసీయులారా, ఆయన యందుండి నడుచుకొనుడి. సరిపోద్దా? ఆయన యందుండి నడుచుకొనుడి. ఎంత మంచి మాట. కాబట్టి పౌలు ఒక మాట అంటాడు, ఇందుకు మాదిరి. కొరింథీయులు మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. 11వ అధ్యాయం మొదటి వచనం కొరింథీయులకు ద బుక్ ఆఫ్ కొరింథియన్ ఫస్ట్ బుక్ చాప్టర్ 11 verse 1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ప్రవక్తల మాదిరి. నేను క్రీస్తు నందుండి నడుచుకున్నా, ఆయన యందుండి నడుస్తూ ఉన్నాను. వాక్ ఇన్ ద లార్డ్. నేను దేవునితో నడుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా నాతో నడచండి, అప్పుడు మీరు ప్రభువును పోలి నడుచుకుంటాడు. ఎందుకు? ప్రభువులో ఏముంది? మనలో ఏమీ లేదు. ప్రభువులో ఏముంది? దేవునిలో ఏముంది? మనలో ఏమి లేదు. జాన్ గాస్పెల్ చాప్టర్ 8 verse 46. దేవునిలో నో సిన్ ఆఫ్ గాడ్. దేవునిలో పాపము లేదు. దేవుని పోలి నడుచుకోమని ఎఫెసీయులకు ఏం చెప్తా ఉన్నాడంటే, దేవునిలో యేసు ప్రభులో పాపము లేదు. చదవండి అన్నమాట. నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించును. చూసినారండి? కాబట్టి ఆయనలో పాపము లేదు. పీటర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 2 verse 22. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, కపటము లేనటువంటి వాడు. అందుకు ఏం చేయాలంట? దేవునిలో మనములో పాపం ఉండకుంటే, మనలో అక్రమం ఉండకుంటే, అవిధేయత లేకుంటే, కపటం లేకుంటే మనం దేవునితో నడిచిన వారం అవుతాం. ఇంకేముంది? 2 ఎఫెసీ పత్రిక ద బుక్ ఆఫ్ యాక్ట్స్ అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 verse 34. దేవుడు దెర్ ఈజ్ నో పార్షియాలిటీ ఆఫ్ గాడ్. ఆయనలో పక్షపాతం లేదు. ఏం లేదు? ఆయనలో పాపము లేదు, ఆయనలో కపటము లేదు, ఆయనలో పక్షపాతం లేదు. అందుకని ఎఫెసీయులతో అంటున్నాడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము చాలు. కాబట్టి ఆయనకు పక్షపాతము లేదు. ఎందుకంటే పక్షపాతం అనేది మంచిది కాదు. ఏ వ్యక్తి ఎడల పార్షియాలిటీ చూపించడం అది మంచి, ఏ వ్యక్తికి అది తగదు. ప్రావిన్స్ 28 verse 21. సామెతలు 28వ అధ్యాయం 21వ వచనంలో సామెతల గ్రంథకర్త ఇలాగ అంటున్నాడు. దయచేసి చదవండి. సామెతలు 28, 21. పక్షపాతము చూపుట మంచిది కాదు. చూసినా అండి? కాబట్టి పక్షపాతము చూపుట మంచి. ఆయనలో పక్షపాతం చూపే వ్యక్తి కాదు. ఆయనలో పక్షపాతం లేదు, ఆయనలో కపటము లేదు, ఆయనలో పాపము లేదు. కాబట్టి ప్రియులైన పిల్లల వల్లే మీరు దేవుని పోలి నడుచుకునండి. పక్షపాతం ఎవరిలో ఉండదో, ఎవరిలో పాపం ఉండదో, ఎవరిలో కపటం ఉండదో వారు దేవుని పోలి నడుచుకోగలుగుతారు. ఓ ఎఫెసీయులారా, ఈ 3, 8, 11 వచ్చిన మనం చూస్తే ఇవన్నీ ఎవరిలో ఉండకుండా ఉంటాయో వారు దేవుని పోలి ఏం చేస్తాం? ఎఫెసీయులారా, మీరు నడుచుకోగలుగుతారు. వి షుడ్ వాక్ లైక్ గాడ్. దేవునిలాగా నడుచుకోవడం. దేవునిలాగా నడుచుకోవడం అంటే పాపం లేకుండా ఉండడం,
దేవునిలాగా నడుచుకోవడం అంటే కపటం లేకుండా, దేవునిలాగా నడుచుకోవడం అంటే పక్షపాతం లేకుండా. నెంబర్ 2, రండి, దేవుడిచ్చిన 2 తలంపు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక బాగా చూడండి. ఇక్కడ మనం 14 వచనాలు చదువుకున్నాం కదా. ఇక్కడ చదువుకున్న మాటల్లో 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. కాబట్టి 2వ తలంపు దేవుడిచ్చింది ఏంటంటే, we must walk in love. ప్రేమ కలిగి నడుచుకోవడం ఖచ్చితం, అవసరమైంది అది. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఎలాగా? ఆ ప్రేమను దేవుడు చూపించాడు. ఎలా చూపించాడు? మన జీవితంలో ఆ ప్రేమ ఎట్టిదో లేనప్పుడు ఆ ఎఫెసీయులతో మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. మీ కొరకు ఆయన సమస్తాన్ని అర్పించుకున్నాడు. మీ కొరకు ఆయన అర్పించుకోవడానికి మీలో ఏ మంచితనము లేదు. ఏ మంచితనము లేనటువంటి దుష్టత్వంలో, కామములో, అంధకారములో, చీకటిలో, పాపములో ఉన్నటువంటి మిమ్ములను, ఉగ్రతకు పాత్రులైన మిమ్ములను సహా ఆయన ప్రేమించాడు. కాబట్టి మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఆ ప్రేమ ఎలా వస్తుంది? దయచేసి రండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 10వ వచనం మాట చదువుకుందాం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 13 వర్స్ 10. రండి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగినుట దేవుని వాక్యమును నెరవేర్చుటే. దేవుని వాక్యమును, ధర్మశాస్త్రం నెరవేర్చుట అంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చుట, ప్రేమ చూపుట, ప్రేమ కలిగి నడుచుకునుట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ప్రేమ కలిగి నడుచుకునుడి అనేది ఎంత మంచిది. యు మస్ట్ మేక్ ఇన్ లవ్. ప్రేమ కలిగి నడుచుకొనాలి, ప్రేమ కలిగి జీవించాలి అనే ఎఫెసీయులతో మాట్లాడుతున్నాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. 2వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీ పత్రిక ద బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఆ ఫిలిప్పీలతో అంటా ఉన్నాడు. దయచేసి చూడండి. మీరు ఏక మనస్సు కలగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఏక మనస్కులు, ఏక ప్రేమ, ఏక భావం, తాత్పర్యం. ఒకే మాట, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే విధంగా అర్థం చేసుకోవడం. దెర్ ఇస్ నో కాంట్రవర్షన్. దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఆ నెగిటివ్గా ఏం చేయకూడదు, నెగిటివ్గా తీసుకోకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. కాబట్టి ఒకే భావం. దేవుని వాక్యంలో ఏం రాయబడింది? ఆ దినంలో ఆరోగ్యమూర్తి గారు ఒక్కొక్క లైన్ ఇలాగ చెప్పుకుంటే లేవారు, ఒక్కొక్క లైన్ ఎటు వెళ్ళకుండా. కాబట్టి ప్రియులారా, ఆ ఒక్కొక్క లైన్ యొక్క అర్థం చెప్పేవారు, చెప్పుకుంటూ వెళ్ళిపోయేవారు, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా. కాబట్టి ఏకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభులో, క్రీస్తుల్లో అనేది ప్రేమ కలిగి నడుచుకున్నట ద్వారా ఆ ఏకత్వం వస్తుంది. జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 17. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. రండి, 17వ వచనం చదువుదాం. మీరు ఒకనిని ఒకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. 33, 34 వచనాలు. 33, 34 వచనాలు. 13వ అధ్యాయం 33, 34 వచనాలు. జాన్ గాస్పల్ చాప్టర్ 13 వర్స్ 33 and 34 వర్సెస్. పిల్లలారా, చెప్పుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. 35వ వచనం.
మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దేనిని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుంటారు. నా పిల్లలని, నా శిష్యులని, నా సేవకులని, నా సహోదరులని, నా సహోదరులని మీరందరూ, లోకంలో ఉన్న వారందరూ కూడా తెలుసుకుంటారు. దేనిని బట్టి? మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకొనుట ద్వారా. ఎఫెసీయుల పత్రిక 4:21. ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4:21. ఎఫెసీయుల పత్రిక 4:21 చూద్దాం. అయితే ఒక్క నిమిషం. కారు 31-32. సమస్తమైన ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం చూడండి, ఒకని ఎడల ఒకడు దయ, కరుణాహృదయం అంటే ఏంటి? ప్రేమ కలిగి నడుచుకోవడం ఎంత ప్రాముఖ్యతో దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దయచేసి చూడండి. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకో మాట చూసుకుంటాం. జాన్ ఫస్ట్ లెటర్, యోహాను రాసిన మొదటి పత్రిక 3:23. 3:23 జాన్ ఫస్ట్ లెటర్. యోహాను రాసిన మొదటి పత్రిక 3:23. ఆయన ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆజ్ఞాపించిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింప వాలెను అనునదియే. 4:7 యోహాను రాసిన మొదటి పత్రిక 4:7 కూడా ప్రేమను గూర్చిన ఒక మాట. ప్రియులారా, ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. కాబట్టి ఎఫెసీయులతో పౌలు అంటా ఉన్నాడు, ప్రేమ కలిగి నడుచుకోనండి, దేవుని పోలి నడుచుకోండి. రెండోది, ప్రేమ కలిగి నడుచుకోండి. ఎందుకు ప్రేమ కలిగి నడుచుకోవాలా అని అంటే, ప్రియులారా, ద బెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్. ప్రాముఖ్యమైనదే ప్రేమ. ప్రాముఖ్యమైంది ఒక విశ్వాసి జీవితంలో, ఒక వ్యక్తి జీవితంలో ఉండాల్సింది దేవుని యొక్క ప్రేమ. అది బెస్ట్ ఆప్షన్. లోకానుసారమైన ప్రేమ మనకు అవసరం లేదు. కొరింథీయులకు మొదటి పత్రిక 13:13. ద బుక్ ఆఫ్ కొరింథియన్స్ చాప్టర్ 13:13. ఆఖరి వచనంలో మొదటి కొరింథీ పత్రిక 13:13 పౌలు అంటున్నాడు, కాగా నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి ద బెస్ట్ ఆఫ్ దీస్ ఈజ్ లవ్. కాబట్టి దీస్ ఈజ్ లవ్. కాబట్టి ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రేమ ఉంటే దోషం ఏమవుతుంది? కప్పుతుంది. ప్రేమ సమాధానం కలుగు చేస్తూ ఉంది. ప్రేమ ఐక్యతలోనికి తీసుకొస్తూ ఉంది. నంబర్ 1, 2 తలంపులు దేవుడు మనకిచ్చాడు. ఒకటి ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవాలా. దేవుడు ఎలా ఉంటాడు? పాపం లేనివాడిగా, కపటం లేనివాడిగా, పక్షపాతం లేనివాడిగా. రెండోది, ప్రేమ కలిగి నడుచుకోనడి. పక్షపాతమే మంచిది కాదు. ప్రేమ ఎవరిస్తా ఉన్న? దేవుని వలన కలుగుతున్నది. ప్రేమించేవారు ఏమవుతున్నారు? ఆయనకి శిష్యులు అవుతా ఉన్నారు. ప్రేమించేవారు ఏమవుతా ఉన్నారు? దేవుని మూలముగా పుట్టినవారు అవుతా ఉన్నారు. కాబట్టి మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. 3వ తలంపు రండి, 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం
10వ వచనం. మనం చదువుకున్న 14 వచనాలలో 9, 10 వచనాలు చదువుకున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచును. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరం దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. థర్డ్ వన్ ఏంటంటే వెలుగు సంబంధుల వలె యు హ్యావ్ ఏ వాక్ ఇన్ లైట్, లైక్ ఏ లైట్, వెలుగులాగా నడుచుకోవాలి. వెలుగుకు చీకటికి ఎంత డిఫరెంట్ ఉందో, వేరుందో. చీకటి ఒక వ్యక్తి జీవితంలో ఆవరిస్తే జీవితమే తుఫాను. కాబట్టి ప్రభు వెలుగుతో నడక, వాటితోనే సహవాసం చేయాలి. ఈ 3 మనం. కాబట్టి ఎఫెసీయులతో ఆయన చెప్తా ఉన్నాడు, వెలుగుతో నడచడము. ఎవరిలో ఉంది ఆ వెలుగు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనము. జాన్ చాప్టర్ 1 యోహాను రాసిన సువార్త 1:4 వచనము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. 5వ వచనం. ఆ వెలుగు లోకములోనికి ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకున్నది. చీకటి సంబంధులు వెలుగునొద్దకు రారు, చీకటి సంబంధులు వెలుగులోనికి రారు, చీకటి సంబంధులు వెలుగును ప్రేమించరు, చీకటి సంబంధులకు వెలుగంటే ఇష్టం ఉండదు. చీకటిని ప్రేమిస్తారు, చీకటికి దొంగకి ఇష్టం, చీకటి వ్యభిచారికి ఇష్టం, చీకటి పాపం చేసేవారికి ఇష్టం, చీకటి మరి ఎవరికి ఇష్టము అంటే లోకానికి ఇష్టం. అర్థమైందండి? చీకటి వేశ్యలకు ఇష్టం. కాగా మీరు ప్రియులైన పిల్లల వలె మనం ఎఫెసీయులారా మీరు దేవుని పిల్లలు కాబట్టి వెలుగు అనేది మంచితనముతో కూడింది కనుక ఆ సమస్త మంచితనము ఎక్కడ కనబడుతుందంటే ఆ వెలుగులో కనబడుతుంది కనుక మీరు వెలుగు సంబంధాల వలె నడుచుకొనుడి. మీరు చీకటిని ప్రేమించువారైతే మీకు నాకు ఎట్టి పరిస్థితుల్లో సంబంధము ఉండదు. యేసులో వెలుగు ఉంది. తర్వాత ఇంకెక్కడుంది? రండి, Psalms chapter 119 119 కీర్తన వర్స్ 105 105వ వచనం కీర్తన 119 105వ వచనంలో ఆయన వెలుగు ఎక్కడ కనబడుచున్నది? ఈ వాక్యము నా పాదములకు దీపమును. వాటి యేసుల్లో వెలుగుంది. రెండోది ఆయన వాక్యములో వెలుగుంది. కాబట్టి ఆయన వాక్యం చదువుట, ఆయన వాక్యం ధ్యానం చేయుట, ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటా. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనంలో జనులు ఏమని అంటున్నారంటే ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 2 verse 5 ప్రజలు ఏమని చెప్పుకో, యాకోబు వంశస్థులారా మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. అర్థమైందండి? వెలుగులా ఉండాలా, వెలుగులో ఫలించాలా, వెలుగులో జీవించాలా, వెలుగు వలె నడుచుకోవాలా. వెలుగు తూర్పు దేశ జ్ఞానులు ఆ నక్షత్రం వెలుగుతూ ఉంటే వారు ఏం చేసిన? వెలుగులో వారు నడుస్తూ వచ్చినారు. ఇజ్రాయేలీలు స్విచ్ లేని లైట్ వెలుగులే, ఆ వెలుగులో వారు నడుని స్తంభాన్ని పెట్టాడు. చీకటి ఉంటే ఫిలిష్తీయుడు ఏమవుతాడు? వారు నడవగలిగినంత ప్రయాణం వారు చేయలేకపోయేవారు, కానీ శత్రువు వచ్చి ముట్టడించేవాడు. కాబట్టి అందుకని ఒక పాట కూడా పాడతారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అని. తర్వాత నీ తరం కాదు, నీ వలన వెలుగుకు మాదిరైనటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే, ఒక వ్యక్తి ఆ వెలుగు యేసుప్రభు సాక్ష్యం ఇచ్చాడు. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 5 verse 35 చూడండి. సువార్త. అతడు మనసించుచున్న దీపం, ఒక వెలిగిచ్చే దీపం యోహాను. అర్థమైందండి? దేవుని పోలి నడుచుకున్న వ్యక్తి పౌలు. నన్ను పోలి నడుచుకోండి అన్నాడు.
ప్రేమ కలిగి నడుచుకొనొచ్చు ప్రేమ చూపించిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు వెలుగుకు మాదిరిగా ఆ వెలుగు పోలి నడుచుకోవడానికి యోహాను మాదిరికరంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఒకటి పౌలు, రెండోది యేసు ప్రభువారు, మూడోది యోహాను, బాప్తీసం ఇచ్చే యోహాను. అతడు వెలుగుచు మండుచున్న దీపము. ఆ వెలుగులోనికి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనల్ని పిలిచాడు. ఆ వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. చీకటిలో పేతురు ద బుక్ ఆఫ్ పీటర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 2 వర్స్ 9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చీకటిలో ఉన్న మనల్ని ఆ వెలుగులోనికి పిలిచాడు, వెలుగు వలె నడుచుకోవడానికి. చదవండి. అయితే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుస్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. చెప్పండి, మొదటి చెప్పండి, దేవుని పోలి నడక. రెండోది నడుచుకున్నట. రెండోది ఏంటి? ప్రేమ కలిగి నడుచుకున్నట. మూడోది ఏంటి? వెలుగు సంబంధుల వలె నడుచుకోవటం. నాలుగోది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు మార్చి వచనం చదువుదాం. 5వ అధ్యాయం 15వ వచనం నుండి 21వ వచనం వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సమయం సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. 17. ఇందు నిమిత్తం మీరు అవేకులు కాక ప్రభు యొక్క గ్రహించుకునండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. 19. అయితే ఆత్మపూర్లై ఉన్నది, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి కీర్తనలు పాడుచు. 21వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తము తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతాస్తుతులు చెల్లించుచు. 21వ వచనం. క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోపడి ఉండుడి. ఇక్కడ గమనిస్తాం చూడండి. 15, 19, 16 వచనం చదువుకుందాం కలిసి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా నడుచుకోండి. వైజ్ ఇన్ గాడ్, జ్ఞానముతో కూడి నడుచుకోవడం. దేంది? సమయం సమీపిస్తూ ఉంది. అజ్ఞానము తీసి ప్రభును స్తుతించేవారిగా, ఆత్మపూర్ణులుగా, పాటలతో సంగీతములతో ప్రభువును గురించి పాడేవారిగా, ఒకరినందు భయం కలిగి లోబడి ఉండేవారిగా ఉండాలి అంటే కొంత నాలెడ్జ్ అవసరం, వైజ్ జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం? దైవికమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానం 4వ అధ్యాయం మొదటి రాజులు 4వ అధ్యాయం 30వ వచనంలో సొలొమోను ఎంత జ్ఞానవంతుడో అక్కడ వివరించబడుతుంది. ద బుక్ ఆఫ్ కింగ్ ఫస్ట్ బుక్ చాప్టర్ 4 వర్స్ 30. దయచేసి రండి చదువుదాం ఆ మాట. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. ఒక ప్రభువు బిడ్డ యొక్క జ్ఞానం. అర్థమైందండి? కాబట్టి ఒక దైవికమైనటువంటి జ్ఞానం దేవుని పిల్లలకు ఉంటే ఆ వారితో సమమైన జ్ఞానము లోకంలో ఎవరికి ఉండదు. అది కాకుండా అతి తెలివి ఉపయోగించామనుకో, ఇది అతి తెలివి అంటారు. అంటారా? కాదు, దైవికమైనటువంటి జ్ఞానం. సొలొమోను గురించి ఆరంభంలోనే ఏమన్నారంటే రండి 3వ అధ్యాయం 28వ వచనం. 3వ అధ్యాయం 28వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 3 వర్స్ 28. లాస్ట్లో రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. లోక జ్ఞానానికి భయపడరు ఎవరు కూడా. అర్థమైందండి? దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఉంటే, బైబిల్ జ్ఞానం కాదు, ఆత్మ సంబంధమైన జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము
17-18 వచనాల్లో ఆ మాట రాయబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో పైనుంచి వచ్చే జ్ఞానం, ఆ జ్ఞానముతో బోధించాలా, మోకాళ్ళ మీదకి రావాలా, ప్రభువుని అడగాల. మోకాళ్ళ మీద ఉంటే సరిపోదు, మోకాళ్ళ అనుభవముతో కూడిన అనుభవం, కన్నీరు గార్చి సాగిలపడి ఈ అధ్యాయమును ధ్యానించి 1-2 మాటలు చదివి అంటే ఆ వచనాలన్నిటిలో వచనములు అన్నీ రాయబడిందో 33 వచనాల వరకు క్షుణ్ణంగా దేవుడు బోధిస్తే, దేవుడు తెలియజేస్తే, ఆ జ్ఞానముతో నింపితే అది ప్రజలకు పనిచేస్తూ ఉంది. న్యాయం తీర్చుట్లో రాజు దైవ జ్ఞానం నొందిన వాడని వారు ఏం చేసినారంట, రాజుకు భయపడుతూ వచ్చినారు. 5-12 వచనం, మొదటి రాజులు 5వ అధ్యాయం 12వ వచనం. ద బుక్ ఆఫ్ కింగ్స్ ఫస్ట్ బుక్ చాప్టర్ 5:12, 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా సొలొమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను. కాబట్టి జ్ఞానానికి కూడా దేవుని దగ్గర వాగ్దానం పొందాలా. అది ప్రభువా నాకు జ్ఞానం దయచే, ఈ దినం నిలబడడానికి నాకు జ్ఞానం దయచే, నేను అజ్ఞానిని, నేను జ్ఞానహీనుడను. ఎఫెసీయులకు పౌలు ఏం బోధించాడు ఈ 5వ అధ్యాయములో, నాకు కొన్ని తలంపులు మీరు దయచేయండి అంటే ఆయన అంటున్నాడు, మీరు జ్ఞానము కలిగి నడుచుకోవాలా. ఏం నడుచుకోవాలా? సామెతలు లేదంటే 1వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం, ప్రొవర్బ్స్ చాప్టర్ 1:7, సామెతలు 1:7. యెహోవా యందు కలిగి ఉండుట తెలివికి మూలం. అర్థమైందండి? జ్ఞానమును తిరస్కరిస్తారు, ఉపదేశాన్ని జ్ఞానాన్ని మూర్ఖులు తిరస్కారం చేస్తారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినుట తెలివికి లేదా జ్ఞానానికి మూలం. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, జ్ఞానం చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి విషయంలో మనం వేసే ప్రతి స్టెప్పు మరి మనం దయచేసి చూడండి, జ్ఞానమునకు మూలమని కూడా చూడాలి కదా. రండి, సామ్స్ 1:11, 111వ కీర్తన, 111వ కీర్తన 10వ వచనం, ఆఖరి వచనం. సామ్స్ 1:11 యెహోవా యందు భయం జ్ఞానమునకు మూలము. చూడండి, కాబట్టి దేవుని భయం నీకుంటే దేవుని జ్ఞానం నీకు ఇస్తాడు. ఆ జ్ఞానం కలిగి మనం నడుచుకుంటాం. మానవ నైజముతో వచ్చే జ్ఞానముతో మనం నడుచుకుంటా ఉపయోగపడదు, ఎక్కడోసారి బొరలు పడతాం. అందుకని ఎఫెసీయులు చెబుతున్నాడు, మీరు జ్ఞానము కలిగి నడుచుకోవాలా. దయచేసి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ఒక మాట చదువుదాం. చూడండి, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఇన్సైడ్ ఆఫ్ దెర్ ఇస్ నో ఇన్సైడ్ ఆఫ్ చర్చ్, ఓన్లీ ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్. బయట కూడా ఏముండాలి మనకి? దేవుని సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ఎవరి ద్వారా మనకు విభేదాలు వస్తాయో, ఎవరి ద్వారా మనం దూషించబడతామో, ఎవరి ద్వారా మనం పాపంలో పడతామో, ఎవరు మనల్ని అసహించుకుంటారో, ఎవరు మనల్ని దూషిస్తారో, ఎవరు మనల్ని చూసి చెడిపోతారో, ఎవరు అర్థండి. కాబట్టి మనల్ని చూసి అనేకులు సమకూర్చబడేటట్టుగా సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. నెంబర్ 1 ఏం చేయాలంటే పౌలు వలె దేవుని పోలి నడుచుకోవాలి. నెంబర్ 2 ప్రభు ప్రేమించినట్టుగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. నెంబర్ 3 యోహాను వెలుగులో దీపం వలె వెలిగించమన్నట్టుగా యోహాను వలె వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. యోహాను వలె. 4వది జ్ఞానము కలిగి సొలొమోను వలె నడుచుకోవాలి. ఎవరి వలె? ఎంతమంది వ్యక్తులు, ఎన్ని నడకలు? 4 వ్యక్తులు, 4 అంటే యేసుప్రభువును కూడా వన్ కైండ్లీ మ్యాన్, ఒక మనిషి వలె మనం తీసుకుంటే ఏం చేయాలి? మనం 4 వ్యక్తులు, 4 రకాల పోలిన నడక మనం కలిగి ఉండాలి. ఇంకా ఎఫెసీయులతో అంటున్నాడు 5వ రండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, 22వ వచనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం
22వ వచనం, 22, 23. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. కాబట్టి స్త్రీ అంటే సంఘం. కాబట్టి ఒక భార్య ఒక భర్తకి ఎలా విధేయత చూపుతుందో అంటే అణిగి మణిగి. కాబట్టి బైబిల్ భాషలో అనుకువ అంటే ఒబిడియన్స్, విధేయత కలిగి జీవించడం, విధేయత కలిగి నడుచుకోవడం. ఒక భార్య ఎలాగా తన భర్తకు లోబడుతుందో అలాగా మనం అందరం కూడా క్రీస్తుకు లోబడి నడుచుకోవాలా. బి రెస్పెక్ట్ఫుల్, ఖచ్చితంగా గౌరవించాలా, లోబడాలా, అది ఖచ్చితము అని. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, శరీరమునకు క్రీస్తే రక్షకుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ద బుక్ ఆఫ్ తిమోథియన్ చాప్టర్ 2 verse 9. తిమోతికి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. స్త్రీలను అనుకువయు అనుకువగలిగి ఉండాలా. చదువు మాట, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి. చూడండి, లోబడి. కాబట్టి 5వది మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా, లోబడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు. ద బుక్ ఆఫ్ పీటర్ ఫస్ట్ బుక్ చాప్టర్ 3 verse 1, 2. అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. కాబట్టి స్వపురుషులకు, మీ సొంత ప్రభువుకి లోబడి ఉండడం, దేవునికి బి రెస్పెక్ట్ఫుల్, మనం విధేయత చూపించాలా. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు గుణమున అక్షయాలంకారము గల అంతరంగం అలంకరించబడిన నడక. మీకు వెలుపటి అలంకారముగా కాకుండా, అర్థమైందండి, వెలుపటి దేహ సంబంధమైన అలంకారం కాకుండా నీ హృదయాంతరంగములో దైవికమైనటువంటి అలంకరణ, అదే విధేయత. 5వ వచనం, అటువలే పూర్వము ఆశ్రయించిన స్త్రీలందరూ కూడా తమ పురుషులకి లోబడి. ఈవెన్ ఆల్సో శారా కూడా అబ్రహామును యజమానుడు అని పిలిస్తే ఏం చేసిందంట? లోబడుతూ వచ్చింది. కాబట్టి బయటి అలంకరంతా అందం, మోసకరం, సౌందర్యం వ్యర్థం. అది పాపములో పడివేయడానికే, అది మోసములో పడేయడానికే. కానీ ఎలా ఉండాలంట? మీ అంతరంగ హృదయమును అలంకరించుకొనుడి. కాబట్టి ఒక భార్య ఒక భర్తని ఎలా విధేయత చూపాలనో ఆ స్వపురుషుడికి, ఆ సంఘానికి మాదిరిగా భార్య లోబడాలని, క్రీస్తుకు లోబడాలని, శిరస్సైనటువంటి క్రీస్తుకు లోబడాలని మనమందరం కూడా భేదాపురం లేకుండా ఎవరికి లోబడాలా? సంఘానికి మాదిరిగా నడుచుకోవాలా. 5వది, 6ది రండి చదువుదాం. 27వ వచనం నుండి 28వ వచనం. 27వ వచనం నుండి 28వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని 2వ వచనం, అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను చెప్పండి, పరిశుద్ధత కలిగిన లేదా స్వచ్ఛమైన వాక్ విత్ ప్యూరిటీ, స్వచ్ఛమైన నడక.
మనం ఏం నడుస్తున్నామో, ఎందులో నడుస్తున్నామో. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడతాను. ఈ పరిశుద్ధత, ఈ స్వచ్ఛత అనేది లేకపోతే దేవుడు తలంపు ఇల్లేడు, ఆత్మీయంగా వర్తమానాలు రావు, దేవుడు ఆత్మీయతతో సమకూర్చలేడు, నువ్వు ఆత్మీయంగా ఎదగలేం మనం. అందుకని ఎఫెసీయులతో అంటున్నాడు, ఏమంటున్నాడు? వాక్ విత్ ప్యూరిటీ. కాబట్టి స్వచ్ఛమైన లేదా పరిశుద్ధమైన లేదా పవిత్రమైనటువంటి అది కూడా వాక్యం అనే ఉదక స్నానము చేత. వాక్యం చేయబడాలా? మనందరం అంటాం క్రీస్తు రక్తము చేత కడగబడడం. ఎస్, కరెక్ట్. అయినను క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి కూడా వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడాలా. వాక్యము చేతను, క్రీస్తు రక్తము చేతను, ఆత్మ చేతను ప్రతి వ్యక్తి ఎవ్రీ డే కడగబడినటువంటి అనుభవం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, లేవీయులకు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం ఒక్క మాట, పరిశుద్ధులు. చూడండి, ఆ మాట చదువుదాం. Leviticus chapter 11 verse 44. లేవి కాండం 11వ అధ్యాయం 44వ వచనం. చూడండి ఏమంటున్నాడు దేవుడు. అనాదిలోనే మోషేతో దేవుడు చెప్పాడు. 11వ అధ్యాయం 44వ వచనం, నేను యెహోవాను, నేను పరిశుద్ధులైన ప్రకారము మీరును పరిశుద్ధులైనడి. నేనెంత పరిశుద్ధునో మీరు కూడా పరిశుద్ధులు. వాక్ విత్ ప్యూరిటీ, స్వచ్ఛమైనటువంటి జీవితం. అర్థమైందండి? పరిశుద్ధులను పోలి ఒక వ్యక్తిని మాదిరి తీసుకుందాం రండి. ఆదికాండం 39వ అధ్యాయం 11-12 వచనాలు. ద బుక్ ఆఫ్ జెనిసిస్ చాప్టర్ 39 వర్స్ 11-12. 39వ అధ్యాయం 11-12 వచనాలు. పరిశుద్ధతకు మాదిరిగా పరిశుద్ధులు ఎలా నడుచుకుంటారు, పరిశుద్ధత కలిగి ఎలా నడుచుకుంటారు. 39 ఆదికాండం 11-12 వచనాలు. దినదినము ఆమె యోసేపుతో 39 ఆదికాండం 10-11 వచనాలు. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుంది కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఉండుటకైనను ఆ మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు కట్టుకొని చెప్పగా అతడు తన వస్త్రము ఆమె చేతులు విడిచిపెట్టి పాపమునకు దూరముగా వెళ్ళుట పరిశుద్ధత కలిగిన నడక. పాపమును విడిచి పారిపోవుట పరిశుద్ధత కలిగిన నడక. పాపాన్ని చూడకుండుట పరిశుద్ధత కలిగిన నడక. పాపం నుంటే ఇష్టపడకుండుట పరిశుద్ధుల నడక. పాపాన్ని ద్వేషించుట, విసర్జించుట పరిశుద్ధుల నడక. కామ, క్రోధ, మోహ, మదమత్సర్యములకు దూరముగా ఉండుట పరిశుద్ధులతో కూడిన నడక. కామపు చూపులకు దూరముగా ఉండుట, పాపాన్ని దాచిపెట్టకుండా ఉండుట. పాపాన్ని దాచిపెట్టకూడదు. ఏ రోజు కూడా పాప క్షమాపణ కొరకై ఒప్పుకోవాలా. అది అబద్ధానికి దూరంగా ఉండుట, లేని వార్త. కాబట్టి ఏసేపును పాపం వెంబడిస్తున్న ఏసేపు పారిపోతూ వచ్చినాడు. నెంబర్ 1 దేవుని పోలి. నెంబర్ 2 క్రీస్తును పోలి ప్రేమ కలిగి నడుచుకునుట. నెంబర్ 3 యోహానును పోలి వెలుగు సంబంధుల వలె నడుచుకునుట. నెంబర్ 4 జ్ఞానము కలిగి సొలొమోను వలె నడుచుకునుట. నెంబర్ 5 విధేయత కలిగి ఒక భార్య భర్తకి ఎలాగా విధేయత చూపుతుందో ఆ భార్యను, ఆ స్త్రీని పోలి, సంఘాన్ని పోలి నడుచుకునుట. నెంబర్ 6 యేసేపును పోలి పరిశుద్ధత కలిగి నడుచుకుంటా. లాస్ట్ 1 ఈజ్ టెస్ట్. చదువుదాం. 29-33 వచనం. 29-33 వచనం చదవండి. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం 29-33 వచనం. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవరు లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాం గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. 31 వచనం. అయితే హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి
తన భార్యను హత్తుకుని వారిద్దరు ఏక శరీరమగుదురు. 32 ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త ఏందో భయం కలిగి ఉన్నట్లు చూసుకొనవలెను. ఇక్కడ చూడండి, ఇక్కడ 29, 33 వచనాల్లో తన శరీరాన్ని ద్వేషించిన వాడు లేడు. ఇక్కడ తర్వాత ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షణ. తర్వాత 2 చూడండి, మనం క్రీస్తు శరీరము అవయవములము. తర్వాత 3 చూడండి, క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తున్నాడు. 4 చూడండి, పురుషుడు తండ్రిని తల్లిని విడిచి అత్తుకొనును. ఈ భాగములు తర్వాత వారిద్దరు ఏక శరీరమై ఉందురు. ఈ 5 భాగాలు దేని చూపిస్తుందంటే ఐక్యత. క్రీస్తుతో విశ్వాసి క్రీస్తుతో, క్రీస్తు విశ్వాసితో, సంఘం క్రీస్తుతో, క్రీస్తు సంఘముతో ఉండే. అందుకని అక్కడ ఏమన్నాడు, నేను క్రీస్తుని గురించి చెబుతున్నాను అంటాడు. కాబట్టి ఐక్యతతో కూడిన నడక. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురా. ఆ మాట చదవండి. ద బుక్ ఆఫ్ ఆమోస్ ఎక్కడుంది అది? రండి, 3వ అధ్యాయము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సమ్మతింపక, 3వ వచనం, ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపక అంటే ఐక్యత లేక ఇద్దరు కలిసి నడవలేరు. ఐక్యత లేక ఇద్దరు కలిసి నడవలేరు. ఐక్యత చాలా ప్రాముఖ్యమైన. సామ్ చాప్టర్ 133 verse 1, 133వ కీర్తన 1వ వచనం దేవుని వాక్యం రాయబడి ఉంది, సహోదరులు యునైటెడ్ వాక్, ఐక్యత కలిగి నడవడం, ఐక్యతతో కూడిన నడక, ఇరువురిలో తత్సంబంధాలు సమాధానకరమైనవిగా ఉండడం, సంఘములో ఐక్యత, కుటుంబములో ఐక్యత, ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్షిప్ అంటే యోనాతాను దావీదులాగా ఆత్మ సంబంధమైన ఫ్రెండ్షిప్. కాబట్టి వారు మరణమందు కూడా ఒకరిని సౌలు యోనాతాను, దావీదు యోనాతాను, సౌలు యోనాతాను. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం 2వ వచనము, దావీదు యోనాతాను వారు ఒకరు ప్రేమించుకుంటూ వచ్చిన, ఐక్యపరచబడుతూ వచ్చినారు. 1 సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం, వారు తండ్రి కుమారులు మరణమందు కూడా ఒకరినొకరు హత్తుకొని ఉన్నారు. ఒకరిని ఒకరు హత్తుకొని ఉన్నారు. చదవండి 2వ సమూయేలు 1వ అధ్యాయం 23వ వచనం. మరణమందైనను వారు ఒకరినొకరు, సౌలు యోనాతాను, దావీదు యోనాతాను. అర్థమైందండి? మోసే అహరోను. దయచేసి రండి, మోసే అహరోను రండి చదువుదాం. దబుకమకాండం 4వ అధ్యాయం 7వ వచనం. మోసే అహరోను చూడండి, వారు ఒకరినొకరు కలుసుకొని వారు ఐక్యతో నడవడం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 4 verse 27. అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొని మోసే అహరోనుల ఐక్యత. మొదటి దేవుని ఐక్యత దావీదు యోనాతాను. 18 1 సమూయేలు 1-2 వచనాలు. దావీదు యోనాతాను ఐక్యత. కీర్తన 133 1 సహోదరుల యొక్క సంఘం యొక్క ఐక్యత. 2 సమూయేలు 1వ అధ్యాయం 23వ వచనం తండ్రి కుమారుల ఐక్యత. అర్థమైందండి? తండ్రి కుమారుల ఐక్యత. నిర్గమకాండం 4వ అధ్యాయం 27వ వచనం అన్నదమ్ముల ఐక్యత, యాజకుల ఐక్యత, సేవకుల ఐక్యత. అర్థమైందండి? తర్వాత రండి లాస్ట్ మాట చూద్దాం. 18వ అధ్యాయం 7వ వచనం నిర్గమకాండం. మామ అల్లుళ్ళ ఐక్యత. తన మామను ఎదుర్కొని పోయి వందనము చేసి ముద్దు పెట్టుకొని వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారములోనికి వచ్చిరి. కాబట్టి మామల్లుల్లా చెప్పండి ఎక్కడికి వచ్చిందో ఐక్యత. ఐక్యత. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నెంబర్ 1
దేవుని పోలి పౌలు వలె నడుచుకోవడం. పౌలు వలె లేదా పౌలు వలె క్రీస్తుని పోలి నడుచుకోవడం. నెంబర్ 2, ప్రేమ కలిగి క్రీస్తును పోలి నడుచుకోవడం. మూడోదేంటి? ఎలుగు సంబంధం, యోహానును పోలి ఎలుగు సంబంధంలో నడుచుకోవడం. నెంబర్ 4, జ్ఞానము కలిగి సొలొమోను వలె నడుచుకోవడం. నెంబర్ 5, విధేయత, ఒక భార్య భర్తను ఎలా ప్రేమిస్తుందో సంఘమును పోలి నడుచుకోవడం. నెంబర్ 6 చెప్పండి, అదేంటి? పరిశుద్ధ, స్వచ్ఛమైన పరిశుద్ధత కలిగి యోసేపు వలె నడుచుకోవడం. నెంబర్ 7, ఐక్యత కలిగి. ఎవరిని తీసుకుందాం చెప్పండి? మామూలులను తీసుకుందామా? మోసే అహరోనులను తీసుకుందామా? ఎవరు తీసుకుందాం చెప్పండి? అన్నదమ్ములను తీసుకుందామా? సౌలు తండ్రి కుమారులు తీసుకుందామా? లేకపోతే దావీదు యోనాతాను తీసుకుందామా? కాబట్టి దావీదు యోనాతాను వల్లే మనం ఐక్యత కలిగి నడుచుకుందాం. మే గాడ్ బ్లెస్ యు. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. అలాగే ప్రభు మనకు సహాయం చేయను గాక. ప్రభువా స్తుతిస్తున్నాం రాత్రికాల దీవులతో 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మీరు మాకు నడిపింపిస్తూ వచ్చినారు. 7 తలంపులు మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. దీవించు. ఎఫెసీయులకు పౌలు బోధించినాడు, అలాగ జీవించాలని చెబుతూ వచ్చారు. సహాయం చేయము. లైవ్ ద్వారా భౌతికంగా సంఘములో యంత్ర శబ్దం ద్వారా బయట నిన్న వారందరిలో మాలో నాలో లోతైన కార్యం జరిగించండి. ఇల్లు విడిసి ప్రభా మరి ఇళ్ళకి వెళ్తుండగా తోడుగా ఉండు. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ ఎస్పెసిపెట్ రంకుల్లా తండ్రి ప్రభా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఆదరించండి. సంఘాలను ఆదరించండి. ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపిస్తే ప్రభు ఆరక్షణ పెట్ట స్తుతించి ప్రార్థించి విడిచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి సహవాసం చేరొచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలతో నడిచి కాపాను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.